రాష్ట్ర పరిస్థితి లిక్కర్ స్కామ్ కి సంబంధించి మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు జమ్మలమడుగు శాసనసభ్యులు ఆదినారాయణ రెడ్డి ఫైర్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న లిక్కర్ పైన కానీ రాష్ట్ర పరిస్థితి అయినా కానీ తన యొక్క ముఖ్యులు అరెస్టు పైన కానీ తన పైన సమస్య కానీ షర్మిలమ్మ కౌంటర్ కానీ అన్ని దృష్టిలో పెట్టుకొని మా బీజేపీ పార్టీ తరఫున ప్రెసిడెంట్ గారు ఉన్నారు, మిగతా మా సభ్యులందరూ ఉన్నారు. సబ్జెక్ట్ ఒకటే, జగన్ రెడ్డి కోహినూరు వజ్రంలాగా మాట్లాడతాడు. తన వాళ్ళందరూ మంచోళ్ళంట. నేనైతే సింపుల్గా చెప్పే మాట పల్లెలో చెప్తున్నారు, మాంచోళ్ళు, అందరినీ ముంచినోళ్ళు. మంచోళ్ళు కాదు, మాంచోళ్ళు, యమా దొంగలు అందరినీ ముంచినారు. ఎవరిలో కూడా 0.1% కూడా నీతి లేదు. జగన్ రెడ్డి నైజమే నో నిజం. కొన్ని పత్రికలను పట్టుకొని ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 దొంగలు అన్నారు. నీ పత్రిక, నీ సాక్షి టీవీ మహామోసం. ఒక్కరోజు ఒక వార్త కూడా నిజం ఉండదు. ఏప్రిల్ మే 2వ తేదీ నాడు ఈ సంవత్సరం అమరావతి సందర్భంగా 49 + 9 58,000 కోట్లకు నిధులిచ్చి నాదే పూచని పూర్తి చేసి ఆ రోజు స్టార్ట్ చేసినాం. మొన్న రీస్టార్ట్ చేసినాడు. ఫైనల్ మాదే బాధ్యత అని అమరావతి గురించి చెప్పడం జరిగింది. మోడీ గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు, 142 సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్, రకరకాలుగా ఇండ్లు మొదలుకొని, తాగునీళ్ళు మొదలుకొని, కరెంటు, ఇంట్లోకి గ్యాస్, రేషన్ కార్డు, ఉచిత బియ్యం, గ్రామీణ ద్వారా రోడ్లు, నేషనల్ హైవేలు, ఎయిర్పోర్ట్లు, సీపోర్ట్లు. నిన్న స్టేట్మెంట్ ఇచ్చాడు రాజస్థాన్లో 600 అభివృద్ధి అని. బడ్జెట్ కూడా 50,65,000 కోట్లు. అటువంటి ప్రధానమంత్రి గారిని దేశము, ప్రపంచమంతా విశ్వగురువుగా ప్రకటించారు. మన భారతదేశంలో కూడా, నేటి భారతదేశంలో, ఆనాటి భారతదేశంలో కృష్ణుడు ఏ విధంగా పాత్ర వహించాడో అంతకంటే పౌర పాత్రగా శక్తినిచ్చి, యుక్తినిచ్చి వాళ్ళ స్థావరాలను, POKలో 5 స్థావరాలను, పైన పాకిస్తాన్లో 4 స్థావరాలు 22 నిమిషాల్లో దెబ్బకొట్టాడు. విశ్వగురువుగా పేరు, విశ్వకర్మ స్కీమ్ పెట్టాడు. అటువంటి మోడీ గారు మే 2వ తేదీ అమరావతి సందర్భంగా చంద్రబాబు నాయుడు గారిని నేను గతంలో హైదరాబాద్లో ఉన్నప్పుడు సీఎంగా గమనించాను. ఉన్నతమైన ఆశయం ఉంది, నేను ఖచ్చితంగా అమరావతి పూర్తవుతుంది, ఈ రాష్ట్రం బాగుపడుతుంది అని చెప్తే అతన్ని జీర్ణించుకోలేకున్నాడు. ఎప్పుడైతే ప్రధానమంత్రి, గౌరవ ప్రధానమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఒప్పుకున్నాడో జగన్ రెడ్డిని అత్యంత పరికాల వ్యక్తిగా చెప్పగానే చెప్పినాడు. ఇది వాస్తవ పరిస్థితి. ఇది అనేక స్కాములు. షర్మిలమ్మ నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, నీది నీది నిజం నీది. అసెంబ్లీకి వచ్చి ఏడ్సు, అసెంబ్లీకి వచ్చి నీ కామెంట్ చేయి, సిబిఐ ఎంక్వైరీ అడగనేది ఆమె. మేము చెప్తున్నాం, ఈ యొక్క స్టేట్ యొక్క సిట్టు నమ్మకం లేదు, CBCID వాళ్ళు నమ్మకం లేదు. సిబిఐ కోరు కోర్టుకు పోయి అసెంబ్లీ వచ్చి చెప్పు, ఎందుకు లేవు సిబిఐ చెప్తాది కదా. ఆమె మీ సొంత చెల్లెళ్ళు, మీ చెల్లెలను దూరం చేసుకుంటూ, మీ అమ్మను దూరం చేసుకుంటూ, మీ వల్ల అందరూ సర్వనాశనం, టోటల్ ప్యాకేజే పోయింది. ప్రజలను నాశనం చేసినాం. అప్పుడు ఆ రోజు అప్పుడు 4.5 లక్షల కోట్లు రాజశేఖర్ రెడ్డికి. నువ్వు ఖచ్చితంగా పోతావు కూడా. ఏమి దాగాలంటే దాగదు. సినిమాలది హీరోయిన్ పైన, హీరోయిన్ ప్రేమిస్తాడు, అది చెప్పుకోలేదు. అప్పుడు పాట ఉంది, దాగాలంటే దాగదులే, ఇది నిజములే అని. ఇక్కడ దాగాలంటే ఏం దాగదు, ఆగాలంటే ఆగదు. నీ వరకు ప్రయాణం. బిగ్ బాస్ నువ్వే, బిగ్ బాస్.